ఈ ఈ యొక్క కట్టడానికి పనిచేసిన వ్యక్తులు ఎవరైనా ఎంతమంది అంటే 325 మందితో ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించడం జరిగిందండి. ప్రతిరోజు ఉదయం 80 మంది, మధ్యాహ్నం సాయంత్రం 80 మంది, రాత్రికి 80 మందితో అలాగ 3 షిఫ్ట్లుగా జరగడం జరిగిందండి, చేయించడం జరిగింది. ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించడానికి మాకు 45 రోజుల నుంచి 50 రోజులు వ్యవధి అయితే పట్టింది. ఈ రామ మందిరానికి మేము పూర్తిగా వాడింది ఇక్కడ స్ట్రక్చర్కి వాడిని అయితే కిందన 480 పోల్స్తో అల్యూమినియం పోల్స్ వేసామండి పోస్టింగ్లు. బ్యాంబూ ప్లేస్లోనే మేము ఇక్కడ ఈ గాలికి వెసులుబాటు, గాలికి ఈ తుఫాన్లు కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఆటంకాలు కలగకుండా ఉండడం గురించి ఆ యొక్క ఐరన్ని కిందన పోస్టుల ప్రకారం మేము వాడామండి. మీదన స్ట్రక్చర్కి అయితే ఎక్కడ ఐరన్ యూజ్ చేయలేదండి. ప్రతిదీ కూడా వెదురు బొంగులు, క్లాత్ని కట్టడానికి క్లాత్లను వాడామండి, నైలాన్ తాళ్ళను వాడలేదండి. ఫైబర్ ఫ్రేమ్స్ వచ్చేసి ఫైబర్ ఫ్రేమ్స్ అండి. ఎలివేషన్ డిజైన్ వచ్చేసి ఫోమ్ కటింగ్తో వాడామండి. కలర్ కూడా ప్రకృతి సిద్ధంగా దొరికే కలర్స్నే వాడామండి, న్యాచురల్ కలర్స్నే వాడామండి. మీకు అక్కడ చూస్తే కూడా తెలుస్తుంది మీకు. ఈ గాలులను తగ్గట్టుగా తట్టుకునే విధంగానే డిజైన్ చేసామండి. ఎక్కువగా వస్తే మనం బిల్డింగ్లే ఏం చేయలేము. ఈ అంతా భగవంతుడి దయతో కొనసాగిస్తున్నామండి.